నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ద్వేషంతో కాక ప్రేమతోనే ఏదైనా సాధించగలం. శత్రువులను సైతం మిత్రులుగా మార్చే మహత్తర తత్వం ప్రేమలోనే ఉంది. ప్రేమ, సేవాతత్వం, మానవత్వం ఇవి జీవితానికి సోపానాలు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం, 2025 సెప్టెంబర్ 30 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్య అస్తమయం సాయంత్రం 6:02, చంద్రోదయం మధ్యాహ్నం 1:07, చంద్ర అస్తమయం రాత్రి 12:15, తిథి అష్టమి సాయంత్రం 6:01 వరకు, తదుపరి నవమి. నక్షత్రం మూల ఉదయం 6:09 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము భవ సాయంత్రం 6:01 వరకు, తదుపరి భలవ. ఉదయం 6:39 వరకు, తదుపరి కౌలవ. యోగము శోభనము రాత్రి 12:55 వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:04 నుండి 4:33 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:19 వరకు. తిరిగి రాత్రి 10:53 నుండి 11:41 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:31 నుండి 6:16 వరకు. తిరిగి సాయంత్రం 4:36 నుండి 6:19 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి 2:55 నుండి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:29 వరకు. సెప్టెంబర్ 30 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి సాయంత్రం 6:01 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి, నవమి తిథులను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి,
కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. దుర్గా అష్టమి. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని కాపాడిందని పురాణాలు చెబుతున్నాయి. అష్టమి రోజున పూజలు, హోమాలు, దుర్గా సప్తశతి పఠనం చేయడం పవిత్రం. కన్య పూజ, దీన్ని కుమారి పూజ అని అంటారు. ఈ రోజున విశేషంగా చేయాలి. 2 నుండి 10 సంవత్సరాల వయస్సు గల బాలికలను దుర్గాదేవి రూపములో భావించి పాద ప్రక్షాళన చేసి అలంకరించి వారికి నైవేద్యం సమర్పించి భోజనం పెట్టడం శుభకరం. ఈ రోజున దుర్గాదేవికి పూజించే వారికి ఆ తల్లి అశుభాలు తొలగించి శక్తి, ఐశ్వర్యం, విజయం ప్రసాదిస్తుంది. భక్తులు తమ కష్ట సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున దుర్గాదేవి స్తోత్రాలు లేదా అష్టోత్తర శతనామావళి పఠించడం చాలా శ్రేయస్కరం. మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, ఆప్తమిత్రులకు, ఆపద్బాంధవులకు అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఆ తల్లి దీవెనలు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దసరా నవరాత్రులలో దుర్గా అమ్మవారికి ప్రీతికరమైన నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు ప్రశ్న. దుర్యోధనుడికి మేనమామలు ఎంతమంది? 10 మంది, 50 మంది, 99 మంది, 100 మంది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. వృషభ రాశి, పలుకుబడి కలిగిన వారి పరిచయాలను సద్వినియోగం చేసుకుంటారు. మిథున రాశి, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కర్కాటక రాశి, ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. సింహరాశి, అందరిలోనూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. కన్య రాశి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తులారాశి, ఆప్తుల అభిమానాన్ని పొందుతారు. వృశ్చిక రాశి, ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు రావచ్చు. ధనుస్సు రాశి, సేవాభావంతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి, ముఖ్యమైన పనులు శ్రమపడిన పట్టుదలతో పూర్తి చేస్తారు. కుంభరాశి, ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేస్తారు. మీనరాశి, నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు చక్కదిద్దుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.